నమస్తే. వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. భారతదేశం చాలా రోజుల తర్వాత మరొక్కసారి ఉలిక్కిపడేటువంటి రీతిలో ఉగ్రదాడి జరగటం. అందులో టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళు అత్యంత దారుణంగా వాళ్ళు కాల్పులకి బలైపోవటం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం. అయితే ఈ అంశాన్ని ఒక్కసారిగా యావత్తు భారతదేశం ఉలిక్కిపడటమే కాదు, విదేశీ పర్యటనలో ఉన్నటువంటి భారత ప్రధాని కూడా హుటాహుటిన తన పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని ఆయన కూడా వెనక్కొచ్చారు. ఇక మీడియా అయితే ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. మీడియా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు జరిగినటువంటి సంఘటన ఏంటి, వివరాలేంటి, చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు, ఎంతమంది చనిపోయారు, ఈ మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచేటువంటి ఈ పహల్గామ్ ఘటనలో 26 మంది చనిపోయారని, 20 మందికి పైగా గాయాలయ్యాయని చెప్పని ప్రాథమికంగా రిపోర్ట్ రావడం, తర్వాత ఫర్దర్‌గా ఇదవ్వటం. దీని మీద దాదాపుగా సంఘటన జరిగిన మరుసటి రోజు వరకు కూడా నిరంతరంగా దీనికి సంబంధించినటువంటి వార్తలే జాతీయ మీడియాలో గానీ, స్థానిక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాటిల్లో గానీ అత్యంత ప్రధానంగా వస్తున్నాయి. సహజంగా కూడా మీడియా బాధ్యత ఏంటంటే ఇటువంటి జా జ యావత్ దేశాన్ని కుదిపివేసేటువంటి ఒక విషాదకర సంఘటన జరిగినప్పుడు సహజంగా దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అదే నిజమైనటువంటి జర్నలిజం అంటే. మా రోజుల్లో నేను సంపాదకుడిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా ముంబై అటాక్స్ జరిగాయి, ఉగ్రదాడి జరిగేసరికి మొత్తం అందరినీ కూడా సమాయత్తపరిచి అక్కడ ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, బాక్స్ ఐటమ్స్, దాని హైలైట్స్, మొత్తం వివరాలు వీటన్నిటిని కూడా తీసుకొని మొత్తం పేజీలన్నీ కూడా పాఠకులకు ఆకర్షణీయంగా ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు సమగ్రమైనటువంటి వార్తలను విస్తృత స్థాయిలో అందించాం. అంతకుముందు రాజీవ్ గాంధీ హత్య జరిగిన సమయంలో ఒంటికన్ను శివరాసను, తర్వాత తాను అనేటువంటి ఆవిడ బాంబు పెట్టుకుని ఇది చనిపోయినప్పుడు ఆ సంఘటనలకు సంబంధించినప్పుడు కూడా ఇదే విధంగా ఇచ్చారు. జర్నలిజం అంటే సహజంగా జరగాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మనం చిలిపి మీడియాగా పిలిచేటువంటి వైసీపీ వారు ఎల్లో మీడియా అని పేర్కొనేటువంటి చంద్రబాబు నాయుడు గారి తైనాతీ మీడియా ఉంది కదా, వాళ్ళని గనక ఒకసారి పరిశీలిస్తే ఒకవైపు మొత్తం భారతదేశం ఉలిక్కిపడేటువంటి రీతిలో ఈ పహల్గామ్ సంఘటన జరిగితే దాని మీద డిబేట్స్, డిస్కషన్స్, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారని చర్చలో రిపోర్టింగ్స్, గ్రౌండ్ రిపోర్ట్స్ ఇవన్నీ జరుగుతుంటే, అదే సమయంలో ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని జత్వాని అనేటువంటి ఒక నటి అని చెప్తారు, ఆవిడికి ఆయన అరెస్ట్ చేసినటువంటి సంఘటనలో ఎప్పుడో జరిగినటువంటి దీని మీద ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్న వెంటనే ఇంకేముంది, ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్టుగా, అంటే కసబ్ లాంటి ఉగ్రవాదిని పట్టుకున్నట్టు లేదంటే ఇందా చెప్పిన ఒంటికన్ను శివరాసన్ని రాజీవ్ గాంధీ హత్య కేసులో శివరాసన్ని పట్టుకున్నట్టుగాను చిలవల పలవలతో వాళ్ళు కంటిన్యూస్గా డిబేట్స్ నడపటం, చాలా ఆవేశపూరితంగా వాటికి సంబంధించి మాట్లాడటం. ఇక పేపర్లు చూస్తే ఇవాళ నేను చెప్పినట్టుగా అటువంటి ఉగ్రదాడి జరిగినప్పుడు ఏ విధంగా అయితే మేము హైలైట్స్ అన్నీ ఇచ్చి మొత్తం డీటెయిల్డ్ స్టోరీస్ బాక్సులుగా ఇచ్చాము, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఒక పోలీసు అధికారిని అరెస్ట్ చేసిన సందర్భంగా అక్కడేమో ఇతరత్రా పేపర్లలోనేమో ఈ పర్యాటకుల మీద జరిగినటువంటి దాడి, పహల్గామ్ సంబంధించినటువంటి దాడిపై, ఆ దాడిలో హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా హైదరాబాద్ నుంచి పోస్టింగ్ అయినటువంటి వ్యక్తి, ఆయన పేరు మనీష్, ఆయన ఉన్నాడు. అంటే ఒక తెలుగు రాష్ట్రం తెలంగాణకి సంబంధించి, అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా తెలుగు వాళ్ళు కూడా ఇందులో మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీ ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళేంటి, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, భార్య ముందు పిల్లల ముందే భర్తని కాల్చి చంపేస్తా ఉంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, పెళ్ళైన 6 రోజులకి భర్తను చంపేసేస్తే వాళ్ళ మానసిక స్థితి ఏంటి, ఇలాంటి జర్నలిజం అంటే ఇటువంటి హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీస్ని డీటెయిల్డ్గా పాఠకులకు అందించడం, ప్రసారం చేయటం అనేది ఇంపార్టెంట్. కానీ వికిలితనంతో, వికారపు చేష్టలతో ఈ వార్తలన్నిటినీ కూడా మొత్తం టోన్ డౌన్ చేసి విస్తృతమైనటువంటి స్థాయిలో ఫ్రంట్ పేజీలో, లోపల కంటిన్యూషన్ పేజీలో బాక్సులు కట్టి ఒక కరుడు కట్టిన ఉగ్రవాదికి సంబంధించినటువంటి వివరాలని వీటన్నిటినీ కూడా అందిస్తున్నటువంటిగా ఆ సంఘటనను పూర్తిగా మరుగుపరిచి దాన్ని ఏదో అప్రాధాన్యమైనటువంటి
వార్తగా దాన్నేమో చాలా సింపుల్గా ఇచ్చేసి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వార్తలను చిలవల పలవలుగా చూస్తే ఎంత జుగుప్సాకరం అంటే నాగరికులు కానీ జర్నలిజం విలువలు తెలిసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఇది అసహించుకునేటువంటి రీతిలో ఉంది. అందుకని అక్కడ మీడియా అలా, ఇక్కడ మీడియా ఇలా ఎందుకు ఇలా దిగజారిపోయారు అనేటువంటి ఒక బాధతో నేను ఈ వీడియోని చేస్తున్నాం. ఒకసారి నాగరికులు ఆలోచించండి, ఏ విలువలకి ఈ మీడియా ఏ దిశగా వెళతా ఉంది, ఏ దిశగా పాఠకుల్ని వీక్షకుల్ని తీసుకెళ్లాలనుకుంటుంది, ఎందుకు ఏ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారిపోయింది జర్నలిజం అనేది కూడా నేను జర్నలిజంలో సుదీర్ఘకాలం ఉన్నటువంటి వ్యక్తిగా నేను వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి వాటిల్ని బాధ్యత కలిగినటువంటి పౌరులు, పాఠకులు, వీక్షకులు ఖచ్చితంగా నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. యావత్తు జాతి ఒక నివాళులు అర్పించాల్సిన సందర్భంలో, యావత్తు జాతి దీని మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి సమయంలో వికారపు వార్తలను విస్తృత స్థాయిలో బ్లోఅప్ చేసి రాయటం అంటే ఈ జర్నలిజాన్ని మీరు నిరసించాలా, అవసరం లేదా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.